రాష్ట్ర ప్రజలకి విజ్ఞప్తి అండి. డిప్యూటీ సీఎం గారు కనబడట్లేదని చాలామంది తహతహలాడుతూ ఉన్నారు. ఆయన ఎక్కడికి పారిపోలేదు. ఆయన ఎక్కడికి వెళ్ళిపోలేదు. ఆయన గతంలో చెప్పినటువంటి 30,000 మహిళలు తప్పిపోయారు. వాళ్ళని అనేక అసాంఘిక శక్తులు మరి వ్యభిచార కోపంలోకి లేదా వేరే దానికి పంపించారని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆ 30,000 అమ్మాయిలని తీసుకురావడానికి, అలాగే సుగాల ప్రీతి కేసు ఏదైతే మరో ముగ్గురు ఆ పిల్లని మానభంగం చేసి చంపేస్తే ఆ వ్యక్తులు ఎవరని తెలియపరచడానికి, ఆ వ్యక్తులను తీసుకురావడానికి, ఆ వ్యక్తులపైన కేసు పెట్టడానికి పవన్ కళ్యాణ్ గారు నిరంతరం శ్రమిస్తూ ఉన్నారు. ఆయన ఈ సుగాల ప్రీతి కేసు, అలాగే ఈ 30,000 మంది మహిళల్ని వెనక్కి తీసుకురావడానికి ఆయన చేస్తున్నటువంటి కృషికి మనందరం గౌరవిద్దాం. ఆయనకి సహాయం చేద్దాం, ఆయనకి సపోర్ట్గా ఉందాం. ఎందుకంటే ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు నిరంతరం ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారు. దయచేసి ఎవరు తప్పుగా అన్యథా భావించకండి.